లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ అనంత విశ్వంలో మనిషి ఛేదించలేని రహస్యాలు, అంతుపట్టని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో యతి కూడా ఒకటి. విదేశీయులు యతిని బిగ్ ఫుట్ అని పిలుస్తుంటారు. హిందువులు తమ పురాణాల ప్రకారం యతి అంటే ఆంజనేయ స్వామి అని బలంగా నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ ఆర్మీ తాము యతి పాదముద్రలను చూశామని చెప్పి దానికి సాక్ష్యంగా కొన్ని ఫోటోలను కూడా విడుదల చేయడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ గా మారిపోయింది. అయితే అసలు భారతీయ ఆర్మీ నిజంగా చూసింది యతి పాదముద్రలేనా? అసలు నిజంగా యతి ఉన్నాడా? ఉంటే అసలు మానవ జాతికి దూరంగా ఎక్కడో హిమాలయాల్లో ఎందుకున్నాడు? ఇలాంటి ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు మానవుణ్ణి నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. యతి ఉన్నాడని ఇప్పుడే కాదు, గతంలోనూ పలు సంఘటనల్లో కొందరు చెప్పేవారు కూడా. అందుకు కొన్ని సాక్ష్యాలను చూపే ప్రయత్నం కూడా చేశారు. కానీ యతి ఉన్నాడని చెప్పేందుకు అవేవి శాస్త్రీయంగా నిరూపించలేకపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ ఆర్మీ యతి పాదముద్రలంటూ కొన్ని ఫోటోలను విడుదల చేయడంతో మరోసారి ఈ విషయంపై సర్వత్రా ఆసక్తి రచ్చ నడుస్తోంది. అయితే నిజానికి యతి గురించిన ప్రస్తావన మన పురాణాలు, ఇతిహాసాల్లో మాత్రమే ఉంది. యతి అంటే హిందువులు చాలా మంది హనుమంతుడేనని విశ్వసిస్తూ ఉంటారు. ఆయన చిరంజీవి కనుక ఇప్పటికీ హిమాలయాల్లోనే ఉన్నాడనేది జనాల ప్రగాఢ నమ్మకం. రామరావణ యుద్ధం తర్వాత రాముడు సీతా సమేతుడై అయోధ్యకు వస్తాడు. కానీ రాముడు అయోధ్యకు వచ్చేసరికి జరగకూడని పరిణామాలెన్నో జరిగిపోతాయి. అంతేకాకుండా తనను ఎంతగానో ప్రేమించే తన తండ్రి కూడా కాలం చేశాడు. ఇవన్నీ రాముని హృదయాన్ని బరువెక్కించాయి. అయినా కూడా రాముడు కొంతకాలం అయోధ్యను స్వయంగా తానే పరిపాలించాడు. ఇక తనలో రోజురోజుకు మోయలేని భారాలు అన్ని రాముడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఈ క్రమంలోనే రాముడు తన అవతారాన్ని చాలించాలనుకున్నాడు. కానీ ఈ విషయం తెలిస్తే హనుమంతుడు భరించలేడు. అందుకే రాముడు హనుమంతుడికి చెప్పా పెట్టకుండా అవతారాన్ని చాలించాడు. దీంతో విషయం తెలుసుకున్న హనుమంతుడు పట్టలేని దుఃఖంతో నా రాముడే లేని లోకంలో నాకేం పని అని ఎప్పటికీ ఎవ్వరికీ కనిపించకుండా హిమాలయాలకు వెళ్లిపోయాడంటారు. అప్పటి నుంచి హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఎవరిని చూసినా భారీగా కనిపించిన ఏ జీవినైనా హనుమంతుడే అని నమ్ముతుంటారు భారతీయులు. ఇక యతి అనే వ్యక్తి నిజానికి నేపాల్ కు చెందిన ఒక పురాతన ఆటవిక తెగకు చెందిన వ్యక్తి అని అక్కడి వారు చెబుతున్నారు. వారినే మంచు మనుషులు అంటుంటారు. వీరు మనిషి కన్నా ఎత్తు ఎక్కువగా, చూసేందుకు కోతి ఆకారంలో ఉంటారట. సైబీరియా, తూర్పు ఆసియా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఉంటారని పలువురు చెబుతూ ఉంటారు. యతిని టిబెటియన్లు పెద్ద ఎలుగు మనిషి అని అంటుంటారు. నేపాల్లోని శెర్పాస్ అనే తెగకు చెందిన వారు యతిని క్యాటిల్ బేర్ అని పిలుస్తుంటారు. అంతేకాకుండా హిమాలయన్ బ్రౌన్ బేర్, జంగిల్ మ్యాన్, స్నో మ్యాన్, మ్యాన్ బేర్ అనే పేర్లతో రకరకాల ప్రాంతం వారు రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. వాస్తవానికి యతి అనే పదం మనకు 1వ శతాబ్దంలోనే పరిచయమైందని చరిత్ర చెబుతోంది. నేపాల్ కు చెందిన శెర్పాస్ తెగవారు తొలిసారిగా యతిని గుర్తించారట. యతికి మొత్తం 4 కాళ్లు ఉంటాయి. కానీ 2 కాళ్లపై మనిషిలా అలవోకగా నడుస్తుంటాడట. యతి వేగాన్ని అందుకోవడం మనుషులకు సాధ్యం కాని పని అంటుంటారు. అంత వేగంగా అది నడుస్తూ ఉంటుంది. అయితే యతికి వృద్ధాప్యం వస్తుందని, అది అనారోగ్యం బారిన కూడా పడుతుందని, అలాంటి సమయంలో దాన్ని పట్టుకునేందుకు వీలవుతుందని రోమన్ చరిత్రకారుడు ప్లీనీ ది ఎల్డర్ తాను రాసిన న్యాచురల్ హిస్టరీ ఇన్ ద 1st century AD అనే పుస్తకంలో చెప్పాడు. అలాగే యతి చాలా భయంకరంగా అరుస్తుందని, ఒళ్లంతా వెంట్రుకలు, నీలం రంగు కళ్ళు, కుక్కలను పోలి ఉండే దంతాలు దానికి ఉంటాయట. అదే విధంగా మరికొన్ని రకాల యతులకు ఒంటిపై వెంట్రుకలు బూడిద లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయని చెబుతుంటారు. ఇక యతి ఉన్నాడా లేడా అనే విషయానికి వస్తే భారతీయ ఆర్మీనే కాదు, గతంలోనూ కొందరు ఇలాంటి ఫోటోలనే సాక్ష్యాలుగా చూపించారు. కొందరు యతి వెంట్రుకలు, చర్మం, గోళ్లు అంటూ కొన్ని సాక్ష్యాలను తెచ్చారు. కానీ అవి యతికి చెందినవేనని ఎవ్వరూ నిరూపించలేకపోయారు. అవన్నీ కూడా పలు జాతులకు చెందిన జంతువులవని తేలింది. ఇక భారత ఆర్మీ ఇప్పుడు తీసిన ఫోటోలను బట్టి చూస్తే వాటిని కూడా శాస్త్రీయంగా నిరూపించే వరకు యతి ఉన్నాడని నమ్మలేం. ఎవరెన్ని చెప్పినా చాలా మంది మాత్రం యతి నిజంగానే ఉన్నాడని నమ్ముతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం యతి లేడని, అంతరించిపోతున్న ఏవో అరుదైన జాతులకు చెందిన జీవాలను అందరూ చూసి యతి అని భ్రమపడుతున్నారని ఈ విషయాన్ని కొట్టిపారేస్తూ ఉన్నారు. సాధారణంగా కొన్ని జంతువులకు చెందిన జీవులు ఇతర జాతులకు చెందిన జీవులకు కంటపడకుండా ఉండేందుకు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. అలాగే యతి కూడా ఇప్పుడు అన్ని జీవులలాగే ఒక జీవి అని కొందరు చెబుతూ ఉన్నారు. ఏదేమైనా యతి ఎవరు? మనిషా, జంతువా, నిజంగా హనుమంతుడా
అనే ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడం నేటి శాస్త్రవేత్తలకు పెద్ద సవాల్గా మారిపోయింది. అయితే సైంటిస్టులు శాస్త్రీయంగా నిరూపించే వరకు మనం ఈ విషయాన్ని అంత ఈజీగా నమ్మలేం. మరి సైంటిస్టులు ఈ దిశగా విజయవంతం అవుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.